ఎస్ఎల్ఆర్ న్యూస్ కు స్వాగతం. రైల్వే కోడూరు నియోజకవర్గం నుండి తాజా వార్తలను మీకు అందిస్తున్నాము. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో వేలాది కుటుంబాలకు జీవనాధారంగా నిలిచిన మామిడి పంట నేడు రైతుల కళ్లలో ఆనందం కాకుండా కన్నీళ్లు నింపుతోంది. రైల్వే కోడూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట, పెనగలూరు, చిట్వేలు మండలాల్లో సుమారు 30,000 ఎకరాలకు పైగా మామిడి సాగు జరుగుతోంది. ఈ ప్రాంత రైతుల ఆర్థిక వ్యవస్థకు మామిడి పంటే ప్రధాన ఆధారం. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా తోటలు కాసుల వర్షం కురిపిస్తాయని రైతులు ఆశించారు. ప్రకృతి సహకరించింది. దిగుబడి కూడా ఆశించిన మేరకే వచ్చింది. తోటలు పండ్లతో కళకళలాడాయి. కాని రైతుల ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. పంట చేతికొచ్చిన సమయంలో మార్కెట్లో ధరలొక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఏడాది పొడవునా అప్పులు చేసి ఎండలో చెమటోడ్చి తోటలను కంటికి రెప్పలా కాపాడిన రైతులకు ఇప్పుడు కిలో మామిడికి కేవలం 3 నుంచి 4 రూపాయలే ధర పలుకుతోంది. ఈ ధరతో కోత ఖర్చులు, కూలీల ఖర్చులు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రేడింగ్ చేసిన తర్వాత నాణ్యత తక్కువగా ఉన్న మామిడికాయలను మార్కెట్కు తీసుకెళ్లడం కూడా రైతులకు భారంగా మారింది. రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో కొందరు రైతులు రోడ్ల పక్కనే మామిడికాయలను వదిలేసి వెళ్లిపోతున్నారు. ఈ దృశ్యాలు రైతుల దుస్థితిని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. మరోవైపు రైల్వే కోడూరు మామిడి యార్డులో వ్యాపారులు, పల్ప్ మరియు జ్యూస్ పరిశ్రమల యజమానులు కూడా తమ ఇబ్బందులను వెల్లడిస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, ఎగుమతుల్లో తగ్గుదల కారణంగా పెద్ద మొత్తంలో కొనుగోలు చేయలేకపోతున్నామని చెబుతున్నారు. ఫలితంగా మార్కెట్లో డిమాండ్ తగ్గి ధరలు పడిపోయాయని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్నారు. గత ఏడాది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కిలోకు 4 రూపాయల గిట్టుబాటు సాయం అందించి రైతునకు కొంత ఊరటనిచ్చింది. ఈ ఏడాది కూడా అదే తరహాలో సాయం అందించాలని రైతులు కోరుతున్నారు. ప్రతి సంవత్సరం నష్టాలు ఎదురవుతుండటంతో కొందరు రైతులు ఏళ్ల తరబడి పెంచిన మామిడి చెట్లను నరికివేసి ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు బంగారు పంటగా పేరొందిన మామిడి నేడు రైతు కుటుంబాలకు భారంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. నా పేరు రత్నయ్య, మా జట్టువారపల్లి. 12 ఎకరాలు మామిడి తోట ఉంది. 12 టన్నులు కాయలు రావు. 2,50,000 ఖర్చు అయింది. యూరియాలా గవర్నమెంట్ 1 రూపాయి సహాయం లేకపోయా మేము ఎట్ట బతకాలా? రైతే రాజు అని ప్రభుత్వాలు అని చెప్తా ఉండే. రైతుకు ఒక్క గిట్టుబాటు రేటు ఏదైనా సరే ఇవ్వాలి కదా. అవి ఏం లేకుండా మేము ఓట్లప్పుడు వస్తాం, ఓట్లు వేసుకుంటాం, మా పాటికి మేము పోయి కూర్చుంటాం. అప్పుడు ఓట్లేకి ముందు కాళ్ళైనా పట్టుకుంటారు. 3 రూపాయల నుంచి 4 రూపాయలు ఫ్యాక్టరీ రేటు. బంగారుపాలెం 7 రూపాయలు అని చెప్తారు, 3 రూపాయలు అని చెప్తారు. ఆడికి ఈడికి తేడా ఏంది? రైతు ఏం చేయాలా? రైతులు నాశనం అయిపోయిన తర్వాత ఎరువు మూటలేమో నెలకు 500 రూపాయలు పెంచుతారు. ఒక డిఏపి కట్ట కావాలంటే ఆధార్ కార్డు కావాలా, రేషన్ కార్డు కావాలా, ఈ కార్డులన్నీ పెడతారు. ఒక యూరియా మూట లేకపోయా ఎట్ట బతకాలా? ప్రభుత్వం ఉండేది దేనికి? ప్రభుత్వం ఈ సహాయం చేయనప్పుడు రాజీనామా చేసి దింకొని పోతామంటే బాగుంటుంది. 12 రూపాయలు లేనిది గిట్టుబాటు రేటు రాదు. ఈడిస్తే 4 రూపాయలు, నిరుడేదో 4 రూపాయలు ఇస్తామన్నారు, 3 రూపాయలు ఇచ్చినారు. 4 రూపాయలు పోయింది. మిల్లులకు తోలితే 8 నెలలకు ఇస్తారు. మిల్లుల్లో జ్యూస్ అమ్ముకుంటారు. 8 నెలల దాకా ఏం చేస్తున్నారు డబ్బులు? ఇంకా రైతు బాగుపడాలంటే ఏం చేయాలా? ఎకరాకు 10,000 ఖర్చు వస్తుంది. నాకు 10 ఎకరాలు ఉన్నది. మొత్తం కొట్టేసిన 120 చెట్లు ఉండించుకోండా అవి ఈసూరు పంపించేస్తా. ఇప్పుడు మామిడికాయల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఫ్యాక్టరీ వాళ్ళు అనిపోతే ఈ మధ్యనంతా 5 రూపాయలు అంటా ఉన్నారు. ఇప్పుడేమో 4 రూపాయలకు వచ్చింది. తర్వాత రైతులకు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక ట్రాక్టర్ కాయలు కోయాలంటే 10 మంది కూలీలు, 10 మంది కూలీలకు 6,000 రూపాయలు కూలీలు అవుతున్నాయి. 4,000 రూపాయలు వచ్చి 4,000 రూపాయలు వచ్చి బాడుగా. ఒక ట్రాక్టర్ కాయలు కోయాలంటే
ఒక ట్రాక్టర్లో 3 నుంచి 3.5 టన్ను కాయలు వస్తాయి. దానికి వచ్చి 10,000 రూపాయలు ఖర్చు వస్తుంది. 3.5 టన్ను అమ్మితే 12,000 వస్తూ ఉంది. 10,000 పోతే 2,000. ఈ 2,000 రూపాయలు రైతులకు వస్తుందా? వాళ్ళ అన్నాలకి టిఫిన్లకి సరిపోతూ ఉంది. ఏమి బెంగళూరు కాయలకి మాత్రము రైతులు కొంతమంది కొయ్యకుండానే నిలిపేస్తున్నారు. లేదు మామిడి తోటలు చెడిపోతాయి, తెగులు వస్తాయి, ఇవన్నీ మాగిపడి కింద పోతాయని అట్లా చేసి కొంతమంది కోస్తున్నారు. కనీసం అంటే రైతుకు ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా రైతుకు మాత్రం మంచి చేసేవాళ్ళు ఎవరు కాంటాడలేదు. పొద్దులకు ఏంటంటే రైతులపై లేకుండా కరెంటు ఫ్రీ, బస్సులు ఫ్రీ, తర్వాత వచ్చి ముసలోళ్ళకు పెన్షన్ ఫ్రీ అంటున్నారే కానీ రైతుకు ఎరువు తగ్గిద్దాము, మందులు తగ్గిద్దాము, ఈ ఫ్రీలన్నీ వచ్చి రైతులకి ఏమన్నా గిట్టుబాటు తగ్గిస్తే రైతే రాజు అని ప్రతి ఒక్కరు చెప్పడమే కానీ రైతుకైతే ఏం మేలు చేసినట్లేదు. ఎందుకంటే ఒక రైతు దగ్గర 10 మంది పనిచేస్తారు. ఈ 10 మంది ఆ రైతుని బట్టి ఆధారపడి ఉంటారు. ఆ రైతే కూలిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ప్రతి సంవత్సరము ఇదే మామిడికాయల సీజన్లో 2 నెలలు పనికి ఆహార పథకం అంటున్నారు. పనికి ఆహార పథకం అంటే గడపారు ఎత్తుకొని పోతారు, మళ్ళీ తెచ్చి 9 కల్లా వస్తున్నారు. రైతు దగ్గర 500 రూపాయల నుంచి 600 రూపాయలు తీసుకుంటున్నారు. పొద్దున్నే టిఫిన్ పెట్టి మధ్యాహ్నం భోజనాలకి ఇవన్నీ పెట్టి రైతుకు ఒకరోజు మధ్యాహ్నం పనిచేస్తే 800 నుంచి 900 తీసుకుంటున్నారు ఖర్చులతో సహా. ఈ విధంగా ఖర్చు పెట్టి రైతు ఏ పైరు పెట్టలేకుండా ఉన్నాడు, ఏ పని చేయలేకుండా ఉన్నాడు. ఎరువు మూటలకు వస్తే ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక బస్తా పైన 100-200 పెంచిరి. అట్లయినా నాణ్యత ఉందంటే నాణ్యత తక్కువ ఉంది. మందులంటే పురుగు మందులంటే దాంతో కూడా క్వాలిటీ లేదు. ఎన్నిసార్లు మందు కొట్టినా బంక అనేది పురుగు అనేది సావడం లే. దానివల్ల రైతు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరైనా వచ్చి ప్రతి రైతును ఆదుకొని రైతుకు మంచి చేయాలని కోరుకుంటూ కాయలు ఫస్ట్లో 20 రూపాయలు అమ్మినాయి. 20 రూపాయల నుంచి ప్రతిరోజు రేటు తగ్గుతూనే వస్తుంది. తర్వాత జ్యూస్ ఫ్యాక్టరీలు ఈ కాయలు పలుపు అమ్మలేదని వాళ్ళు అంటారు. పలుపు అమ్ముతున్నారా లేదనే తెలియదు. అదంతా గవర్నమెంట్ చూసుకోవాలా. గవర్నమెంట్ మనకు యుద్ధాలు పడుతున్నాయి. పెట్రోల్ పెరిగింది, పెట్రోల్ పెరిగితే ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ పెరిగితే రైతు మీదనే పడుతూ ఉంది. అది 5 రూపాయల కాయలు కొనేవాళ్ళు ట్రాన్స్పోర్ట్ పడిందని చెప్పేసి 4 రూపాయలు కొంటున్నారు. 4 నుంచి 5, 6 బేనిషా 10 రూపాయల నుంచి 15 రూపాయలు అట్లా అమ్ముతున్నాయి. బయట మార్కెట్లలో చూస్తే అదే రైతులు 50 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. రైతు దగ్గర నుంచి ఏమో 5 రూపాయలు 6 రూపాయలు కొనుక్కొని చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే విషయం. అందుకని ప్రతి ఒక్కరూ రైతును మనసులో పెట్టుకొని రైతుకు మేలు చేసే కార్యక్రమం ఏ ప్రభుత్వం అయితేనేమి, ప్రజానాయకులైతేనేమి, రైతును మేలు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే రైతులందరినీ ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే SLR న్యూస్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. థ్యాంక్ యూ.